Welcome to the National Film Channel, where classic stories come to life. కోసం పొద్దున్న తిరిగి వాళ్ళంతా పులిసిపోయింది. టీ తాగేసి వెళ్దాంరా. ఇదేరా మామ, నాది కూడా ఒళ్ళంతా పులిసిపోయింది. ఇంకా చాలు. అరే పులుసు అంటే గుర్తొచ్చిందిరా, రూమ్ లోకి వెళ్ళాక చేపల పులుసు చేస్తున్నావా లేదా వంకాయ పులుసు చేస్తున్నావా? దొరకలేదంటే చేపల పులుసు. ఒక పని చేయరా మామ. ఏం పనిరా? పనే నువ్వు నేను లాగిస్తున్నా, రేపు పొద్దున్నే వస్తా. చేపల పులుసు. ట్యూబ్లైట్ పోతుందిరా. చూసామావా, వెళ్ళి మాట్లాడరా బావ ఒకసారి. రారా ఇద్దరే వెళ్ళొద్దాం. వెళ్ళిపోట్రా. పడతామావా. నమస్కారం అండి. బయట ఇల్లు అద్దెకి ఇవ్వబడిన బోర్డు చూసి వచ్చాము. ఆగండి. ఇంట్లోకి రావాలంటే గాలి కనమవుతుంది, వెలుతురు కనమవుతుంది. మనుషులు రావాలంటే మాత్రం చెప్పులు బయట కలర్ కోడ్ ప్రకారం విప్పి లోపలికి రావాలి. కుడి కాలు చెప్పు కుడి వైపు, ఎడం కాలు చెప్పు ఎడం వైపు విప్పి రావాలి. వీడేంట్రా మిలిటరీ స్కూల్ ప్యూన్ లో ఉన్నాడు? అంకుల్, మేము చెప్పులు కార్నర్ లోని సైడ్ వదిలేసాం, ఇప్పుడు లోపలికి రావచ్చా? అంకుల్ అదేంటంటే మ్యాటర్కి వెళ్లే ముందు మీ మ్యాటర్ ఏంటో నాకు తెలియాలి. మ్యాటర్ అంటామా? అది నువ్వు అనుకున్న మ్యాటర్ కాదురా కుయ్యం. నా పేరు కళ్యాణ్ అండి. నా పేరు వాసు అండి. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్. గ్రాఫిక్ డిజైనర్. మేమిద్దరే ఉంటామండి. మేము చాలా సైలెంట్ అనే పదాన్ని వాడే అర్హత ఈ జనరేషన్ కుర్రోళ్ళకి లేదు. చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ప్రపంచం తగలబడిపోతున్నా పట్టించుకోకుండా ఫోన్ లో ఒరేయ్ ఎనిమి వచ్చాడురా, పట్టరా కొట్టరా చంపరా అంటూ పబ్జీ ఆడుకుంటూ పక్కింటి వాళ్ళకి హార్ట్ అటాక్ తెప్పించే బ్యాచ్ రా మీది. అంకుల్, పబ్జీ బ్యాన్ అయ్యి 3 ఏళ్ళు అవుతుంది. అయినా మేము ఆడేది పబ్జీ కాదులేండి, అయినా మేము ఆడేది వేరే గేమ్స్ లేండి. అయినా పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చినప్పటికీ పబ్జీ ఆడే ఓపిక ఎక్కడ ఉంటుంది? సాయంత్రం వస్తారా? రాత్రులు ఫుడ్ ఎక్కడ తింటారు? ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటాం అంకుల్. ఫుడ్ యాప్స్ ఉన్నాయి కదా. నో, నా ఇంట్లో ఆన్లైన్ లో ఆర్డర్లు పెట్టడం నిషిద్ధం. రాత్రి 11 తర్వాత వాడెవడో స్విగ్గీ అనో జొమాటో అనో రాత్రి పూట 11 గంటలకు వచ్చి తలుపు కొడితే నా నిద్రకి భంగం వాటిల్లుతుంది. నా నిద్రకు బ్రేక్ పడితే నా జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. నా జీర్ణ వ్యవస్థ దెబ్బతింటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. అంకుల్, మీరు నిద్రపోకపోవటానికేనో దేశ ఆర్థిక వ్యవస్థకి సంబంధం ఏంటి? ఇది అసలు లాజిక్ లేని మాట. ఉంది. నేను నిద్రపోకపోతే పొద్దున్నే లేచి పేపర్ సరిగ్గా చదవలేను. నేను పేపర్ సరిగ్గా చదవలేకపోతే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయలేను. నేను ఇన్వెస్ట్ చెయ్యకపోతే స్టాక్ మార్కెట్ పడిపోదా? ఈయన లాజిక్లు భరించడం నా వల్ల కాదు. మనం పొరపాటున ఏ వారెన్ బఫెట్ ఇంటికో వచ్చాం, పదరా పోదాం. ఆగరా, తుతు అంటావు. సిటీలో మన మొహం చూసి ఎవరన్నా రూమ్ ఎత్తారా? సరే అంకుల్, మేము బయటే తినేసి వస్తాం. పార్సల్ కూడా ఇంటికి తీసుకురాము. గుడ్. ఇక రెండో రూల్ కరెంట్.
మీ రూమ్ కి సబ్ మీటర్ పెట్టను. అలాగని మీరు ఏసీ వాడకూడదు, గీజర్ వాడకూడదు. ఏసీ వద్దు, గీజర్ వద్దా? కనీసం లైట్ లైన్ వేసుకోవచ్చా, లేదా చీకట్లో చిరుతపుల్ల గోడలు పట్టుకుని తిరగమంటారా అంకుల్? లైట్ వేసుకోవచ్చు, కానీ పగల మాత్రం వేయకూడదు. కానీ కిటికీలు తెరిస్తే ఎంత లైటింగ్ వస్తుందో తెలుసా? ప్రకృతిని ప్రేమించడం నేర్చుకోండి అయ్యా. ప్రకృతిని ప్రేమించడానికి ఇల్లు ఎందుకండి? వెళ్లి అడవిలో చెట్టు కింద పండుకుంటాం. అయినా నెలకి 10,000 కడుతున్నాం కదా, బల్బ్ వేసుకుంటే తప్పేంటి? మీరు 10,000 అద్దె అడుగుతున్నారు కదా. నేను ఇల్లు అద్దెకిస్తున్నానంటే కేవలం 4 గోడలు ఇవ్వటం లేదు బాబు, ఒక క్రమశిక్షణని, ఒక సంస్కృతిని ఇస్తున్నాను. ఇంతకీ మీ రూమ్ కి ఎవరైనా చుట్టాలు గట్రా వస్తూ ఉంటారా? అప్పుడప్పుడు మా ఊరు నుంచి మా ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు అంకుల్. నో క్వశ్చన్. ఫ్రెండ్స్ వస్తే టీలు తాగాలి, టీలు తాగితే గ్లాసులు కడగాలి, గ్లాసులు కడిగితే సింక్ లో నీళ్లు ఎక్కువై డ్రైనేజీ బ్లాక్ అవుతుంది, డ్రైనేజీ బ్లాక్ అయితే మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి. నో 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 ఫ్రెండ్స్, నో ఫ్రెండ్స్. ఏమండి ఓనర్ గారు, ఫ్రెండ్స్ వస్తే డ్రైనేజ్ బ్లాక్ అవుతుంది, ఆర్డర్ పెట్టుకుంటే స్టాక్ మార్కెట్ పడిపోతుంది అంటే మీరు ఇల్లు అద్దెకి మనుషులకి ఇస్తున్నారా, లేదా మ్యూజియం లో మమ్మీలకి ఇస్తున్నారా? ఆర్గ్యుమెంట్ వద్దు, నా ఇంట్లో నా లాజిక్ మాత్రమే చెల్లుతుంది. మీకేం లాజిక్లు కావాలండి? పొద్దున్నే వెళ్తాం, సాయంత్రం వస్తాం, అయినా స్టడీస్ ఎప్పుడు లేకుండా ఉంటాం. ఇంతకు మించి ఏ అద్దెవాడు మీకు గ్యారంటీ ఇవ్వగలడు? అయినా మీ ఇంట్లో దిగాలి అంటే నాకు భయంగా ఉంది. జైల్లో ఖైదీని ట్రీట్ చేస్తున్నట్టు ట్రీట్ చేస్తున్నారు. మీరు రూమ్ లో ఫ్యాన్ వేసారా, లేక ఉరేసుకున్నానికి తాడేసారా అని డౌట్ వస్తుందండి. వాసు కంట్రోల్ రా, ఇల్లు పోతే ఇంక ఎవరు మనకి ఇల్లు ఇవ్వర్రా. లేదురా, ఆయన లాజిక్ అడిగాడు కదా, అందుకే చెప్తున్నా. అంకుల్ 10,000 అద్దె కడుతున్నాము అంటే ఆ ఇంట్లో మాకు నచ్చినట్టు బతకడానికి స్వేచ్ఛగా కొనుక్కుంటున్నాం అంటే అర్థం. మీరు ఇల్లు ఇచ్చి మా లైఫ్ ని మీ కంట్రోల్ లో పెట్టుకోవాలి అంటే అది బిజినెస్ కాదు, డిక్టేషన్షిప్ లా ఉంటుంది. కింగ్ జాంగ్ ఉన్ మీకు తేడా ఏముంటుంది? ఆయన హెయిర్ స్టైల్ బాగోదు, మీ లాజిక్లు బాగోవు. కింగ్ జోంగ్ ఉన్ కరెక్ట్ గా చెప్పావు. ప్రతి నెల ఎవరో ఒకళ్ళు రావడం, అంకుల్ రూమ్ సూపర్ అనడం, అడ్వాన్స్ ఇవ్వడం, తీరా రూమ్ కి వచ్చాక ఏ చప్పుడు చేయకుండా వాళ్ళ మానాన వాళ్ళు ముడుచుకొని పడుకోవడం, నేను బయట కూర్చొని పిలిచినా పలక్కపోవడం, ఇదంతా చూసి నాకు విపరీతమైన భయం వేసేది. ఈ నిశ్శబ్దం నన్ను మింగేస్తుందేమో అని. అలాంటప్పుడు మమ్మల్ని మాట్లాడమని నేరుగా అడగొచ్చు కదా అంకుల్, ఈ విచిత్రమైన రూల్స్ ఎందుకు? మనసులో ఉన్న బాధని బయట పెట్టడం అందరికీ రాదు బాబు, అందుకే ఇలా విచిత్రమైన రూల్స్ పెట్టి మిమ్మల్ని రెచ్చగొట్టడం మొదలు పెట్టాను. ఎందుకంటే కనీసం ఈ రూల్స్ కోసమైనా అద్దెకుండేవాడు నాతో గొడవ పడతాడు కదా అని. నా మీద అరిచి వాదిస్తూ ఉంటే నా ఇంట్లో మనుషులు ఉన్నారు కదా అని నాకు నమ్మకం, ఊరట. అబ్బా మీరు బాగా సెంటిమెంటల్ సినిమా చూడటం తగ్గించాలి అంకుల్. మనుషులు కావాలి అనుకుంటే ఆప్యాయంగా పలకరించాలి, కానీ ఇలా టార్చర్ పెడితే ఎలా? మీ లాజికులు వింటే అద్దె వాళ్ళు కాదు కదా, పక్కింటి కుక్క కూడా మీ ఇంటి వైపు రాదు. సరే బాబు, సరే నా పిచ్చి లాజిక్లకి కరెక్ట్ గా లాజిక్ తో కౌంటర్ వేసావు చూడు, నువ్వు నాకు నచ్చావు. మీకు రూమ్ ఫిక్స్, రెంట్ 10,000 కాదు 8,000. అమ్మయ్యా, కానీ అంకుల్ మా వైపు నుంచి ఒక కండిషన్. మీ వైపు నుంచి కండిషనా? అవును అంకుల్, మేము రూమ్ తీసుకుంటాం, కానీ మీరు రోజు సాయంత్రం మా రూమ్ కి రావాలి. మా దగ్గర పబ్జీ ఉండదు, కానీ ఆఫీస్ పంచాయతీలు, ఊరు ముచ్చట్లు బోల్డ్ ఉంటాయి. మీరు కూర్చొని వినాలి. వీకెండ్ నాటుకోడి చికెన్ వండుతాం, కానీ మీరు మాతో కూర్చొని తినాలి. అదంతా సరే గాని నా జీర్ణ వ్యవస్థ పాడైతే హాస్పిటల్ మాత్రం మీరే తీసుకెళ్లాలయ్యో. ఖచ్చితంగా తీసుకెళ్తాం అంకుల్, కానీ ఫస్ట్ అడ్వాన్స్ ఎంతో చెప్పండి. అడ్వాన్స్ దే ఉందిలే బాబు, సాయంత్రం కూడా అయిపోవచ్చింది. ముందు ఆ పక్కన ఉన్న పూజ తొలపండి. ఓనర్ లాజిక్లు మార్చి కానీ ఓనర్ బుద్ధి మాత్రం మారను. ఇల్లు క్లీన్ చేద్దాం. అమ్మాయ ఈ రోజుకి దుమ్ము దులిపే పని అయిపోయింది. అయ్యా అయ్యారు, ఎప్పుడు వచ్చారు అయ్యారు? ఇప్పుడే వచ్చాను గాని నా కళ్ళ చూడు, నా బట్టలు వేసుకొని ఏంట్రా? అదే ఏం లేదండి, ఇంటికి అద్దె కోసం ఎవరు వస్తే వాళ్ళ ముందు బిల్డప్ వేశారు. అర్థమవుతుందిలే నీ బిల్డప్. ఇంతకి అద్దెకి తీసుకున్నారు ఇల్లు. ఆ అద్దెకి వచ్చిన వాళ్ళు చేస్తే బూజు దులిపిస్తున్నారయ్యా. సరే సరే